హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు మన ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీరు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు. మీ కామెంట్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది, మీకు అర్థమవుతుందో లేదు. ఈరోజు ఎంఎస్ వర్డ్లో అలైన్మెంట్స్ గురించి చెప్పబోతున్నా. అలైన్మెంట్స్ ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసుకోవాలి. సర్చ్ బార్లో ఎంఎస్ వర్డ్, ఇక్కడ ఈ విధంగా బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత సపోజ్ పారాగ్రాఫ్ ఉండాలి కదా అలైన్మెంట్ సెట్టింగ్కి. పారాగ్రాఫ్ రఫ్ మ్యాటర్ కావాలంటే ఈక్వల్ టు ఆర్ వేయండి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఎంటర్. మీకు రఫ్ మ్యాటర్ వస్తుంది తెలుసు కదా. మీరు షార్ట్కట్లో ఈక్వల్ టు ఆర్ఏఎన్డి, బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, ఎంటర్. ఈ విధంగా రఫ్ మ్యాటర్ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీకు ఇది లెటర్స్ క్యారెక్టర్స్ చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్ద చేసుకోవాలంటే ఇక్కడ బాటమ్ రైట్ సైడ్ జూమ్ ప్యానెల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సపరేట్ ఈ పారాగ్రాఫ్ కొంచెం దీని సైజ్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే ఇది ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో ప్రివ్యూ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది కాకుండా ఇక్కడ మీకు ఆల్రెడీ ఉంటుంది కదా డిక్రీస్ ఫాంట్, ఇంక్రీజ్ ఫాంట్. ఇది ఇంక్రీజ్ ఫాంట్ సైజ్, ఇది డిక్రీజ్ ఫాంట్ సైజ్. దీనికి డిక్రీజ్ ఫాంట్ సైజ్కి మీకు షార్ట్ కట్కి వచ్చేసి Ctrl+Shift+that. ఇంక్రీజ్ ఫాంట్ సైజ్కి Ctrl+Shift+that. ఇప్పుడు కీబోర్డ్లో చేసి చూపిస్తున్నా. మీ కీబోర్డ్లో Ctrl+Shift+that వచ్చితే అవి మొత్తం చిన్న అయిపోతున్నాయి చూసారా. ప్రివ్యూ ఈ విధంగా, ఒకవేళ గ్రేటర్ దాన్ వచ్చి ఈ విధంగా చేసుకోవచ్చు. Ctrl+Shift+, Ctrl+Shift+, ఈ విధంగా చేసుకొని మీకు ఈ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా వైట్ గ్రీన్ ఈ విధంగా శాంపుల్గా ఈ కలర్స్ ఉంటాయి, ఇవి అప్లై చేసుకోవచ్చు. ఈ కలర్స్ మళ్ళీ తీసేయాలి అనుకుంటే ఇక్కడ నో కలర్ ఉంది కదా, ఈ విధంగా కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు ఎక్కువ మటుకు బుక్స్లో కానీ పేపర్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ ఇక్కడ పారాగ్రాఫ్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో మొత్తం స్ట్రైట్గా ఉంది, కానీ రైట్ సైడ్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీనికి ఏం చేసుకోవాలి అంటే, ఇప్పుడు టోటల్ వర్డ్ డాక్యుమెంట్కి చేయాలంటే ఇక్కడ మీరు షార్ట్ కట్కి వచ్చేసి కంట్రోల్ అంటే మొత్తం ఇవి సెలెక్ట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత సెలెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం పారాగ్రాఫ్ కలర్ అప్లై చేయాలన్నా కలర్ రిమూవ్ చేయాలన్నా మనకు సెలెక్షన్స్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ హోమ్ ట్యాబ్లో పారాగ్రాఫ్ గ్రూప్లో అలైన్మెంట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి లెఫ్ట్ అలైన్మెంట్, ఇది సెంటర్ అలైన్మెంట్. ఇక్కడ మీకు ఆల్రెడీ చూపిస్తుంది విత్ షార్ట్ కట్ కీస్తో పాటు. ఇది అలైన్మెంట్ రైట్, ఇది వచ్చేసి జస్ట్ వై. మనం యూజ్ చేసేది లెఫ్ట్ సైడ్ ఏ విధంగా అయితే ఉన్నారో రైట్ సైడ్ ఆ విధంగా ఉండాలి అంటే మనం జస్ట్ పై ప్రెస్ చేయాలి. చూసారా, ఈ విధంగా మొత్తం ఈక్వల్ అయిపోయినాయి. అండూ చేసి చూపిస్తున్నా. అండూకి షార్ట్ కట్కి Ctrl+Z. ఇది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంది కదా. ఇప్పుడు జస్టిఫై చేస్తే మొత్తం సేమ్ అవుతుంది. చూడండి ఒకసారి ప్రివ్యూ, చూసారా ఈ విధంగా సేమ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఏ విధంగా ఉంది రైట్ సైడ్ కూడా ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకోవచ్చు. సో దీనికి కొన్ని బోల్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. బోల్డ్ ఏ విధంగా అప్లై చేసుకుంటామంటే చూస్తాం. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ సెంటెన్స్ సెలెక్ట్ చేసి బోల్డ్ అప్లై అయిన తర్వాత ఎలా ఉంది, కొంచెం థిక్నెస్గా ఉంది.
థిక్నెస్కి రావడం జరిగింది. లైక్ హెడ్డింగ్స్ ఇచ్చుకోవచ్చు. ఇది ఇటాలిక్ అంటే వర్డ్స్ కొంచెం లెటర్స్ క్యారెక్టర్స్ బెండ్ అవుతాయి. దీని కింద సపోజ్ అండర్లైన్ రావాలంటే ఇచ్చుకోవచ్చు. కింద చూసారా, కింద అండర్లైన్ రావడం జరిగింది. సింగిల్ అండర్లైన్, డబుల్ అండర్లైన్, థిక్నెస్ అండర్లైన్, డాటెడ్ అండర్లైన్స్, ఈ విధంగా డాషెస్ ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే అన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. రిమూవ్, ఇటాలిక్ రిమూవ్, బోల్డ్ రిమూవ్, ఈ విధంగా చేంజెస్ చేసుకోవచ్చు. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి.